బాగా వైరల్ అయిన వీడియో ఇది. ఆరెంజ్ మూవీలో ఒక రీల్ ఉంది. నా వల్ల కాదురా. రారా బోర్ అంటావేంటి? అమ్మాయిని ఎప్పుడు కలుస్తాను, ఎక్కడ కలుస్తాను, ఎలా కలుస్తానని ఆలోచిస్తేనే మై గాడ్. కొడంగల్ శేఖర్ లెక్కను నువ్వు రామ్ చరణ్ ఏంటని అడిగారు. కొడంగల్ శేఖర్ లాగా ఎందుకున్నావని ఓన్లీ హీరో మెటీరియల్ అనిపించిందా? ఖచ్చితంగా బాడీ కట్అవుట్ అన్ని బిల్డ్ చేస్తే హీరో మెటీరియల్ అవుతాను. కామెంట్స్ పెట్టేటోళ్ళు కూడా ఎంతో కొంత రియాలిటీని చూసే పెడతారు మెసేజ్ కామెంట్స్ చేయడం జరుగుతుంది. మీరు మరి అది కూడా మీరు నిజం అనుకొని బంద్ చేయడం బెటర్ కదా. అవసరం బ్రో నీకు అవసరం? రామ్ చరణ్కు నీకు ఏమన్నా పోలికనా? నిజంగానే కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోవాలని ఇప్పుడు రాలేదు ఆలోచన? లేదు, అసలు రాలేదు. ఇండస్ట్రీకి వెళ్ళాలంటే నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకొని వెళ్తాను. సో నేను రీల్స్ అయితే ఆపడం జరగదు. వాళ్ళు ఎన్నైనా ట్రోల్స్ చేసుకొని ఈ కామెంట్స్ ఒకవేళ మీ సిస్టర్ అన్నారు కదా, మీ సిస్టర్ కానీ మీ దగ్గర ఫ్రెండ్స్ కానీ చూసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒకటి రావడం జరుగుతుంది కామెంట్. అవును. ఏమొచ్చింది? ఎందుకు రీల్స్ ఇంత బ్యాడ్ కామెంట్స్ వస్తుంది కదా, కామెంట్ బాక్స్ అన్న ఆఫ్ చేసుకో, లేదంటే రీల్స్ ఆపేసి ఎందుకు అవసరం. రామ్ చరణ్లో మీరు ఉన్నారు కాబట్టి ఎవరైనా అమ్మాయిలు చూసి ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రామ్ చరణ్లో ఉన్నావా? చేశారు, చాలా మంది ప్రపోజ్ చేశారు. రామ్ చరణ్ లాగానే ఉన్నావు. కొంతమంది హెయిర్ స్టైల్ ఫ్యాన్స్, కొంతమందికి ఐబ్రోస్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరైనా పెళ్లి చేసుకుంటాను అడిగి ఉన్నారా? ఉన్నారు, అడిగారు చాలా మంది. యాజ్ ఏ మెగా ఫ్యామిలీ అంటే ఒక 6-7 మెంబర్స్ ఉన్నట్టున్నారు హీరోలు. ఓకే, అలా బెటర్ హీరో మెగాస్టార్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ బాండింగ్ బాబాయ్ అబ్బాయి. ఓకే, మెగా ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అక్కడ. అవును. ఎట్లా అనిపిస్తుంది పాప? ఎక్సలెంట్. అంతేనా? పర్ఫెక్ట్. ఇచ్చి పడేస్తున్నా మొత్తం అంతే. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ప్రశాంత్. మీ ముందుకైతే ఒక కొత్త గెస్ట్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఎవరంటే లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న రామ్ చరణ్ లాంటి ఒక డూప్ అనుకోవచ్చు, లేకపోతే ఒక ఫేక్ అవుట్ అనుకోవచ్చా, లేకపోతే మీకు రామ్ చరణ్ లెక్క ఉండడనిపిస్తుందా? ఆయన మాటలోనే ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో మీరు? ఎక్కడ ప్రాపర్? మాది కర్నూలు బ్రదర్. కర్నూలు ఎక్కడ? గాయత్రి స్టేట్లో ఉంటాను. ఓకే, ఇప్పుడు ఈ రీల్స్ తీయాల్సిన ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే యాక్చువల్ నాకు యాక్టింగ్ మీద ప్యాషన్. సో నేను ఇండస్ట్రీకి రావాలని నాకు ఎక్కువ ఉంది. సో కాకపోతే ఇక్కడికి వస్తే వాళ్ళు తీసుకోరు కదా, డైరెక్ట్ మనల్ని తీసుకోరు. సో మన టాలెంట్ ఏంటని ప్రూవ్ చేసుకొని వాళ్ళ నుంచి ఆఫర్స్ తీసుకోవాలి మనం. సో అది అందుకోసమే నేను రీల్స్ అనేది స్టార్ట్ చేయడం. లేటెస్ట్గా ఈ వీడియోలు ఎప్పటి తీస్తున్నారు? ఈ వీడియోస్ ఒక 3 months నుంచి క్లిక్ అవ్వడం జరిగింది. సో నేను తీయడం ఒక 2 years నుంచి తీస్తున్నాను. ఫస్ట్ క్లిక్ అయిన వీడియో ఏంటది? ఫస్ట్ క్లిక్ అయినది వచ్చేసి చిరుతలో ఒక డ్యాన్స్ వీడియో ఉంది. సో అది క్లిక్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కొన్ని ఇంకా దాని తర్వాత ఆటోమేటిక్గా చాలా వీడియోస్ కూడా క్లిక్ అవ్వడం జరిగింది. బాగా వైరల్ అయిన వీడియో ఏది? బాగా వైరల్ అయింది, ఎక్కువ వైరల్ అయినది అంటే ఇప్పుడు ఆరెంజ్ మూవీలో ఒక రీల్ ఉంది. సో అదే ఎక్కువ వైరల్ అయింది. కామెంట్స్ ఏం రావడం జరిగింది? కామెంట్స్ చాలామంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు, పాజిటివ్గా పెడుతున్నారు. ప్రజెంట్ అయితే లాస్ట్ వరకు కూడా చాలా ట్రోలింగ్స్ వచ్చేవి, బ్యాడ్ కామెంట్స్ అలాగా. బట్ ప్రజెంట్ బెటర్. చాలామంది మేమర్స్ కూడా పాజిటివ్గా ట్రోల్ చేస్తున్నారు, పాజిటివ్ తీసుకుంటున్నారు. నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా పాజిటివ్ తీసుకుంటున్నారు. సో బెటర్. ఏమంటున్నారు మీరు మరి? చాలామంది రామ్ చరణ్ లెక్కనే ఉన్నావు అని అంటున్నారా? అంటున్నారు, చాలామంది అంటున్నారు. నేను ఎక్కడికి పోయినా కూడా చాలామంది గుర్తుపట్టేస్తున్నారు, రీల్ చేస్తారు కదా అది అని కూడా. మీరేమనుకుంటున్నారు? రామ్ చరణ్ లానే ఉన్నా అని? యా, అంటే నాకు అనిపిస్తుంటుంది చూసుకున్నప్పుడు కూడా, మిర్రర్లో చూసినప్పుడు కూడా. సో రామ్ చరణ్ని చూసినట్టు అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు అనడంలో తప్పేం లేదు. ఎవరైనా సెలబ్రిటీ దగ్గర నుంచి ఏమైనా మెసేజ్ రావడం జరిగిందా? సెలబ్రిటీస్ ఎవరు చేయలేదండి మెసేజ్. ఎవరు డైరెక్టర్స్ కానీ ఎవరి దగ్గర నుంచి మెసేజ్ రావడం? లేదు, ఇంతవరకు ఎవరి దగ్గర నుంచి రాలేదు. ఒకవేళ హీరో రామ్ చరణ్ దగ్గర నుంచి మెసేజ్ వస్తాయి
అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కాకపోతే రావాలి కదండి, అతను చాలా పెద్ద వ్యక్తి, గ్లోబల్ స్టార్. నేను ఎక్కడో చిన్న రీల్ చేసుకునే పర్సన్, ఇప్పుడు క్లిక్ అయిన పర్సన్. సో అతని నుంచి రావడం అంటే కష్టం. ఒకవేళ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను నేను కూడా. అంటే ఇప్పుడు సినిమాలో అతనికి డూప్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఇలా ఏమైనా డైరెక్టర్ కానీ ఎవరైనా కాల్ చేయడం జరిగిందా? లేదు, ఇంతవరకు ఏం కాల్ రాలేదు. రీసెంట్గా క్లిక్ అయ్యాను కాబట్టి ఎవరి నుంచి అయితే కాల్ రాలేదు. అది కాకుండా రామ్ చరణ్కి డూప్ అంటే ఇంకా బాడీ కట్అవుట్ రామ్ చరణ్ లాగా పెంచితే అప్పుడు వస్తుంది అనుకుంటున్నారా మరి అవకాశం? డెఫినెట్లీ రావచ్చు. ఇప్పుడు మీ ఊర్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఓకే, రియాక్షన్ ఏమంటున్నారు? చాలామంది పాజిటివ్గానే ఇస్తున్నారు ఆన్సర్. అంటే ఎక్కువ మంది ట్రోలింగ్స్ అలా చేసేవాళ్ళు ఫ్రెండ్స్లో కూడా నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ పాజిటివిటీని తీసుకొని వస్తున్నారు వాళ్ళు. వైరల్ అయిపోతున్నారు, మనోడు వైరల్, రామ్ చరణ్ అట్లా ఇట్లా అని చాలామంది కూడా. మీ ఫ్రెండ్ ఎవరైనా అరే నువ్వు రామ్ చరణ్ నేను రాని విమర్శించినట్టు బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరన్నా? కొంతమంది ఉన్నారు దాంట్లో. నాకు మీకు తెలిసిన మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో? నాకు తెలిసిన ఫ్రెండ్స్లో చాలామంది ట్రోల్ చేశారు. కాకపోతే నేను ఆ ట్రోలింగ్స్ పట్టించుకుని ఉంటే ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు. సో వాళ్ళు చాలామందే అన్నారు ఫ్రెండ్స్ కూడా, ఇట్లా నువ్వేమవుతావురా వైరల్, నువ్వు కాలేవు, నువ్వు రామ్ చరణ్ అంటే అన్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళకే తెలుస్తుంది, నా వీడియోస్ చూసిన తర్వాత నేను ఏ స్థాయిలో ఉన్నా అనేది వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు. సో పాజిటివ్ వాళ్ళు కూడా ఇప్పుడు నాకు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది, ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నావు అని. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళు మళ్ళీ నాతోని నీ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకు ఒక చూపిస్తా అంటావా? అలా ఏం లేదు, అంటే నాకు రివెంజ్ తీర్చుకోవాలని లేదు. రివెంజ్ ఎలా ఉండాలంటే మనది క్లాసీగా ఉండాలి. అంటే ఇప్పుడు వాళ్ళు అలా అనడం వల్లనే నేను ఇక్కడికి వచ్చాను కదా. వాళ్ళు అనకపోతే నేను వాళ్ళ రివెంజ్ తీసుకుంటాను. సక్సెస్ వాళ్ళకి రివెంజ్. అంటే ఏదైనా హీరోగా ట్రై చేద్దామని ఉన్నదా, లేకపోతే మామూలుగా ఈ డూప్ గానే ఏమైనా కొనసాగదామని అనుకుంటారా? హీరోగా ట్రై చేయాలని ఉంది. అంటే ఏమైనా అవకాశాల గురించి ఏమైనా త్రీలా మరి? అవకాశాలు అట్లా ఇంకా ఏం రాలేదండి. ఫ్యూచర్లో వస్తుంది. ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ ఇట్లా ఏమైనా ట్రై చేసిలా? లేదు, దేంట్లో ట్రై చేయలేదు. ఓన్లీ రీల్సే. ఓకే, ఈ రీల్స్ ఎవరు తీస్తారు? నువ్వు మామూలుగా ఫ్రెండా లేకపోతే ఎవరు? మా సిస్టర్ తీస్తుంది. నాకు ఎడిటింగ్ కూడా మీద? ఎడిటింగ్ నేనే చేసుకుంటాను. మా అమ్మ నాన్న ఈ రీల్స్ చూసినప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతారు? మా అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీడు చూడటానికి నార్మల్గా సైలెంట్ ఉంటారు, కాకపోతే రీల్స్ అతరగొట్టేస్తున్నాడని చాలా పాజిటివ్గా మాట్లాడతారు. మా అమ్మ ఎక్కువ ఎంకరేజ్ చేసేది మా మదరే. ఓకే, మీకు బెస్ట్ సపోర్టర్? మా అమ్మనే, మా అమ్మ మా సిస్టర్. ఓకే, వీళ్ళిద్దరు దగ్గర నడిపిస్తున్నారా? ప్రజెంట్ ఓన్లీ రీల్సేనా? అంటే వేరే జాబ్ చేసుకుంటూ పర్సనల్గా వచ్చిన ఇన్కమ్ని రీల్స్, కాస్ట్యూమ్స్, సో వాటికి సరిపోతుంది. ఓకే, ఫైనాన్షియల్గా ఎవరికి ఆధారపడకుండా, సో నా వచ్చిన ఓన్ ఇన్కమ్ని నేనే అట్లా. ఇప్పుడు ప్రజెంట్ ఈ రీల్స్ ద్వారా ఏమన్నా ప్రమోషన్ చేయడం జరిగిందా? లేదండి, మనీ ఇన్కమ్ అయితే ఇంకా ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు నాకు. ఓన్లీ ఇన్స్టాగ్రామ్? ఓన్లీ ఇన్స్టాగ్రామ్. ప్రజెంట్ రీల్స్ రీచ్ ఎక్కువ చేస్తుంది. యూట్యూబ్ స్టార్ట్ చేశాను, బట్ దాంట్లో రీల్స్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటాను. దాంట్లో కూడా స్టార్ట్ చేయాలి. ఇంకా దాంట్లో ఒక 300 దగ్గర ఉన్నారు ఫాలోవర్స్ అంతే. అయితే మీరు తీసిన రీల్స్ మేము చూడడం జరిగింది. ఓకే, అందులో బ్యాడ్ కామెంట్స్లా ఒక 4-5 నేను చెప్తా. ఓకే, బ్యాడ్ కామెంట్స్ అంటే చాలా మంది ఏం చేసారంటే బ్యాడ్ కామెంట్ ఒకళ్ళు నుండి కొడంగల్ శేఖర్ లెక్కను నువ్వు రామ్ చరణ్ ఏంటి అని అడిగారు. అవును, ఎట్లా ఫీల్ అయ్యారు? కొడంగల్ శేఖర్ లాగా ఎందుకున్నావు అనిపిస్తుంది అంటే వాళ్ళకి. నాకు వచ్చేసి నా మైనస్ పాయింట్ ఏంటంటే నాకు టీత్ అనేది గ్యాప్ ఉంది. సో కొడంగల్ శేఖర్ గారికి కూడా టీత్ గ్యాప్ ఉండడం జరిగింది. సో ఆ గ్యాప్ వల్ల రామ్ చరణ్ నుంచి కొడంగల్ శేఖర్ రామ్ చరణ్ అని అలా ట్రోలింగ్స్ చేస్తున్నారు. సో అది నా తప్పు కాదు. ఆ టీత్ గ్యాప్ వల్ల ట్రోలింగ్స్ జరుగుతాయి. ఆ టీత్ ఒకటి సెట్ చేయించుకుంటే ఆ బ్యాడ్ కామెంట్స్ ఆగిపోవచ్చు. ఎందుకంటే ఈ కామెంట్స్ కూడా చాలా మంది పెట్టారు, టీత్ ఒకటి సెట్ చేయించుకో బ్రదర్, నీకు ఆగిపోతున్న ట్రోలింగ్స్ జరగవని కూడా చాలా మంచి కామెంట్స్ కూడా రావడం జరిగింది. మంచి కామెంట్స్ కూడా. ఇంకో కామెంట్ ఏంటంటే అవసరం బ్రో నీకు అవసరం రామ్ చరణ్ కు నీకు ఏమన్నా పోలికనా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు వాళ్ళ ఫ్యాన్ ఏమన్నట్టున్నది ఇవ్వడం జరిగింది మెసేజ్. అవునవును, ఏమనుకున్నా? రామ్ చరణ్కి నాకు పోలికన అంటే నాకేం కాదు, ఎందుకంటే అతను చాలా పెద్ద యాక్టరు. నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్న కెరీర్ స్టార్ట్ చేస్తున్న పర్సన్ని. సో తనకి నాకు పోలికని కాదు. అలా ఉండడం వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను నార్మల్గా వేరే రీల్ చేసిన కూడా వాళ్ళకి రామ్ చరణ్ లాగానే కనిపిస్తున్నా. సో
నేనేం చేయలేను దానికి. నార్మల్గా సరే ఇలా అంటున్నారు కదా అని వేరే రీల్స్ చేసినా సరే నువ్వు రామ్ చరణ్ వా అని అనేస్తున్నారు. సో ఏమైనా బాధపడే సంఘటన ఉందా? లేదు నేను బాధపడలేదు, ఈ కామెంట్స్కి ఏం బాధపడలేదు. ఎందుకంటే వాళ్ళు అలా ట్రోలింగ్స్ చేయడం వల్ల నేను ఈ స్థాయికి ఇక్కడికి వచ్చి మీతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను కదా. ఓకే. సో దట్స్ ద మ్యాటర్. ఇంకో కామెంట్ ఏంటంటే వద్దు ఇక రీల్స్ ఆపేసాయి, ఇంతటితో ఆపేసాయి, రామ్ చరణ్ నీకు సంబంధం లేదు, ఆ రీల్స్ ఆపేసాయి, ఆపేస్తే బాగుంటుంది అని కూడా కామెంట్స్ కొన్ని అంటే నెగిటివ్ కామెంట్స్ బాగానే వస్తున్నాయి, అవి చూడడం జరిగింది. ఓకే. సో రియాక్షన్ రీల్స్ అంటే యాక్చువల్లీ నేను ఆపేద్దాం అంటే ఈ కామెంట్ వల్ల ఏమైనా ఆపేయాలి ఇక వద్దురా పోయి అని అనుకున్నారా? అస్సలు అనుకోలేదు. ఇంకా చేయాలి అని అనుకున్నా. ఇంకా అలా వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడుతూనే ఉంటారు. ఒకరు ఎదుగుతున్నారు అంటే వాళ్ళకి మైనస్ చేయడానికి చాలామంది వస్తూనే ఉంటారు. సో నేను అవేం పట్టించుకోను. వాళ్ళు నెగిటివ్గా పెట్టినా సరే ఆ కామెంట్ని నేను పాజిటివ్గానే తీసుకుంటాను. ఓకే. సో ఈ కామెంట్స్ ఒకవేళ మీ సిస్టర్ అన్నారు కదా, మీ సిస్టర్ కానీ మీ దగ్గర ఫ్రెండ్స్ కానీ చూసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒకటి రావడం జరుగుతుంది కామెంట్. అవును. ఏమొచ్చింది? ఎందుకు రీల్స్ ఇంతకు బ్యాడ్ కామెంట్స్ వస్తుంది కదా, కామెంట్ బాక్స్ అన్న ఆఫ్ చేసుకో, లేదంటే రీల్స్ ఆపేసి ఎందుకు అవసరం, ఒక నార్మల్గా ఏదైనా జాబ్ చేసుకో. అంటే నా ప్యాషన్ అనేది యాక్టింగ్. నేను ఇండస్ట్రీకి వెళ్ళాలి. ఇండస్ట్రీకి వెళ్ళాలంటే నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకొని వెళ్తాను. ఒకరి దగ్గర పోయి నేను అడుక్కోను. సో నా టాలెంట్ నేను చూపించుకొని వాళ్ళ దగ్గర నుంచి ఛాన్స్ వస్తే నేను తీసుకుంటాను. డెఫినెట్లీ ఏ ఆఫర్ అయినా సరే నేను ఖచ్చితంగా టేకప్ చేస్తాను. సో నేను రీల్స్ అయితే ఆపడం జరగదు. వాళ్ళు ఎన్నైనా ట్రోల్స్ చేసుకొని నేను అది పాజిటివ్గానే తీసుకుంటాను. అలా చెప్పడం జరిగింది వాళ్ళకి. ఒకవేళ నిజంగానే కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోవాలని ఇప్పుడు రాలేదు ఆలోచన? లేదు, అసలు లేదు. ఆ కామెంట్స్ వల్లనే నేను ఇంకా చేయడానికి ట్రై చేస్తున్నాను. వాళ్ళకు నెగిటివ్గా పెడతారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక రీల్ చేశాను, ఒక నెగిటివ్ కామెంట్స్ పెడతారు కొన్ని. సో నాది ఏమన్నా మిస్టేక్ ఉండొచ్చు, ఒకవేళ ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వకపోయి ఉండొచ్చు, సో ఏదన్నా మంచిగా చేసి ఉండకపోవచ్చు. వాళ్ళు పెట్టడం వల్ల ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. సో కామెంట్స్ బాక్స్ ఉంటేనే బెటర్. ఓకే బ్రో, మామూలుగా మీకు ఎవరి దగ్గర నుంచి కాల్ రావాలని కోరుకుంటారు ఫస్ట్? మూవీలోకి రావాలంటే తెలియదండి. ఇంకా వాళ్ళు ఎవరు నుంచి వస్తున్న ఆపర్చునిటీ తెలియదు. కాకపోతే వస్తే మాత్రం ఖచ్చితంగా టేకప్ చేస్తాను. ఓకే. ఒకవేళ నిజంగానే రామ్ చరణ్ దగ్గర నుంచి కాల్ వచ్చింది అనుకో, ఏ విధంగా ఫీల్ అవుతారు? అది చెప్పలేము. వస్తుంది అనుకుంటున్నారా? అంత పెద్ద యాక్టర్ నుంచి వస్తుంది అని చెప్పలేను నేను. ఒకవేళ రాదు అని కూడా చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ అని ట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ రామ్ చరణ్ని కలిసే ఛాన్స్ వస్తే కూడా నేను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతాను. కలవాలని కోరుకుంటున్నాను రామ్ చరణ్ని. బట్ కుదరకపోవచ్చు, ఎందుకంటే అతను పై స్థాయిలో ఉన్న అతను. సో అతని డైహార్డ్ ఫ్యాన్ నేను, అంతే. సో రామ్ చరణ్ డైహార్డ్ ఫ్యాన్ అను? అంటే ఫస్ట్ నుంచేనా లేకపోతే? ఫస్ట్ నుంచి పవర్ స్టార్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్. ఆ తర్వాత నుంచి రామ్ చరణ్, ఇంకా నన్ను చూసుకొని ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్ అయిపోయాను, అంతే. ఇంకా మీలా ఉన్నావని నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్ అయిపోయినావు. ఫస్ట్ అయితే ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఆ తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యాను నేను. ఇప్పుడు మెగా ఫ్యామిలీ, అంతే. ఓకే. మెగా ఫ్యామిలీ ఫ్యాన్. ఓకే. రామ్ చరణ్లో మీరు ఉన్నారు కాబట్టి ఎవరైనా అమ్మాయిలు చూసి ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రామ్ చరణ్లో ఉన్నావా? చేశారు, చాలా మంది ప్రపోజ్ చేశారు. రామ్ చరణ్ లాగానే ఉన్నావు. కొంతమంది హెయిర్ స్టైల్ ఫ్యాన్స్, కొంతమందికి ఐబ్రోస్ ఫ్యాన్స్ ఉన్నారు, కొంతమంది రామ్ చరణ్ లాగానే ఉన్నావు నువ్వు సేమ్. ఎవరైనా పెళ్లి చేసుకుంటాను అడిగి ఉన్నారా? ఉన్నారు, అడిగారు చాలా మంది. ఎట్లా మరి పెళ్లి చేసుకున్నావు మరి అని. ప్రపోజ్ చేసిన వెంటనే పెళ్లి చేసుకున్నాము, అట్లా మోసం చేయను, అట్లా ఇట్లా కొంతమంది చెప్పారు. నేనేమి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత వీటి గురించి ఆలోచిస్తే. రియాలిటీకి డైరెక్ట్ లైవ్లో అనడం జరిగిందా కామెంట్స్? లేదు, రియాలిటీగా కూడా చెప్పారు. రియాలిటీ కూడా అడిగారు చాలా మంది. మరి మీరు ఎవరితో ఒప్పుకోలేదా? లేదండి, నా గోల్ అనేది వేరు. ఎందుకంటే నేను పరిగెడుతున్నది ఇండస్ట్రీ వైపు. సో నా బ్యాక్ ఎలా ఉంటుందో తెలియదు, నా బ్యాక్గ్రౌండ్ అనేది. సో నేను పడిపోవచ్చు, లేకుంటే రాకపోవచ్చు, అది తర్వాత విషయం. ఈ లవ్ అనేది పెట్టుకొని మనం ముందరికి వెళ్ళామనుకోండి, రేపొద్దున తనకు మ్యారేజ్ అయ్యేది ఇంట్లో చూస్తూ ఉంటారు. సో ఆ తర్వాత ఈ సిచ్యువేషన్లో అటు వెళ్ళాలా లేకుంటే ఇటు మ్యారేజ్ చేసుకోవాలా, మనం కన్ఫ్యూజన్లో పడాల్సి ఉంటుంది. సో స్టడీ డిగ్రీ సెకండ్ ఇయర్లో డిస్కంటిన్యూ అండి. ఓకే. మరి అప్పటి నుంచి లవ్ నువ్వు చేయడం లేదా ఎవరిని? చేశాను, కాకపోతే ఒక లవ్ ఫెయిల్ అయింది. సో అంటే ఫెయిల్ కాలేదు, మనం
ట్రూగానే లవ్ చేసాం, అవతల నుంచి ట్రూ లవ్ లేదు కాబట్టి. సో మనకు రివెంజ్ నీకు ఇలా కాదు ఉండాల్సి, నేను నా స్థాయి ఏంటో నేను చూపిస్తాను. మూవీస్లోకి ఇంట్రెస్ట్ నాకు. సో మూవీస్లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటే బ్రేకప్ అయిపోయాను. సో నాకు ప్రపోజ్ చేయడం, లవ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. నేను తర్వాత నుంచి ఇంకా ఇలా మ్యారేజ్ అంటే మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఫస్ట్, ఇంకా అక్కడ నుంచి కట్ అవ్వడం. లవ్ అనేది వద్దనుకున్నాం, లవ్ వద్దు అక్కడికి ఎండ్ చేసేసినాం అంతే. కాలేజ్ డేస్లో ఎవరైనా కామెంట్స్ చేయడం జరిగిందా, అరే నువ్వు రామ్ చరణ్లో ఉన్నావు అని? చేశారు. అప్పటి నుంచి చేశారు. అంటే స్టార్ట్ చేశారా? అప్పుడు రీల్స్ స్టార్ట్ చేశాను. అంటే ఒక్కొక్కటి తీసేవాడిని రీలు, నార్మల్గా టైంపాస్కి టైం ఉన్నప్పుడు అట్లా ఒక్కొక్కటి వేసేవాడిని. అప్పుడు టిక్ టాక్ ఉండేది, టిక్ టాక్లోకి రాలేదులేండి. ఈరోజు వచ్చాను, మరుసటి రోజు బ్యాన్ అయిపోయింది అది టిక్ టాక్. హలో ఇంకొకటి కొన్ని యాప్స్ ఉండేవి. సో దాంట్లో జోష్ వాటిలో చేసేవాడిని. ఇంకా తర్వాత ఆపేయడం జరిగింది. మళ్ళీ ఒక 2-3 years గ్యాప్ వచ్చింది. ఇంకా మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేశాను రీల్స్. మోజ్లో ఉన్నారు, ఒక 30K ఫాలోవర్స్ ఉన్నారు మోజ్లో. తర్వాత రీసెంట్గా ఇన్స్టాలోకి వచ్చాను, దీంట్లో నుంచి క్లిక్ అయిపోవడం జరిగింది. ఇంకా రామ్ చరణ్ విషయంలో మీకు నచ్చింది క్యారెక్టర్ ఇంకా క్యారెక్టర్ అండ్ కట్అవుట్ బాడీ. ఓకే, రామ్ చరణ్ బాడీ చూస్తే ఇంకా పిచ్చిలేస్తుంది, మనకి ఇలా ఇట్లా ఉంటే బాగుండేది అని నాకు అనిపిస్తుంటుంది. రామ్ చరణ్ ఫేవరెట్ మూవీ వచ్చేసి చిరుత అండ్ ఆరెంజ్. త్రిబుల్ ఆర్ కూడా 3. ఓకే, మగధీర కూడా ఉందిలే. లేటెస్ట్గా పెద్దది కూడా ఒకటి వేసినట్టు రీల్. పెద్ద కూడా చేశాను రీల్, వైరల్ పోయిందా? ఓకేనా? అది ఓకే. అది ఎంత 350K ఎంతనో వెళ్ళింది అనుకుంటా, చూడలేదు అది అంత. ఓన్లీ మిలియన్స్ వెళ్ళినది ఒక్కటే గుర్తుంది, అది 300 అబ్బోనే వెళ్ళిపోయింది. పెద్ద ఎట్లా ఉండబోతుంది మూవీ, ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్గా? రామ్ చరణ్ కలిసి చిన్నగా లేవు పెద్ద మూవీలో. ఓకే, బాగుంటుంది మూవీ. మరి రిలీజ్ ఎప్పుడవుతున్నా అని వెయిట్ చేస్తున్నాను నేను. రచ్చలేపడమేనా? అంతే. అంటే నేను ఎక్స్ట్రోవర్ట్ కాదు, బయటికి అంటే ఎగరడాలు ఇట్లా చేయలేను నేను, లోపల ఇన్సైడ్. మెగా ఫ్యాన్స్ సంబరాలు బాగానే ఉంటాయి కాబట్టి. అదే ఏదన్నా థియేటర్లో బ్యానర్లు కట్టడం కానీ, రామ్ చరణ్ మూవీకి సంబరాలు చేయడం, ఎంజాయ్ చేయడం కానీ జరిగిందా? లేదు, చేయలేదు అట్లా. అలాంటిది లేదు. నేను బయటికి షో ఆఫ్ చేసుకొని నేను ఇన్సైడ్ ఫీల్ అవుతారా? అంతే. ఓకే, అట్లా బాగా అరవాలి, చెప్తాం, కేకలు పెడదాం అనిపిస్తుంది, కాకపోతే వద్దు, ఇన్సైడ్ లోపల. ఓకే, మెగా ఫ్యాన్గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అక్కడ. అవును. ఎట్లా అనిపిస్తుంది పాట? ఎక్సలెంట్. అంతేనా? పర్ఫెక్ట్. ఇచ్చి పడేస్తున్నా మొత్తం. అంతే, ఇచ్చిన మాట చేసేస్తున్నారు కదా మొత్తం. ఎట్లా అనిపిస్తుంది? డిఫరెంట్ ఉందా? అంటే పవన్ కళ్యాణ్ పొలిటీషియన్గా ప్లస్ ఇటు సినిమా ఏది బాగుంది? యాక్చువల్లీ మన పవర్ స్టార్ వచ్చే ముందు ఇలా అన్నారు కదా, సినిమా వాడు అవసరమా, ఎందుకు రాజకీయాలకి దానిలోకి తెలియదు కదా, ఎందుకు పనికి రానోడు, అట్లా ఇలా మాట్లాడారు కదా. కాకపోతే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది, సినిమా వాడు కాదు, నువ్వు కూడా, మీరు ఇండస్ట్రీలోంచి వచ్చిన అతను రాజకీయాలు ఎట్లా ఉంటారు, సినిమాలో ఎలా ఉంటారు, మొత్తం అలాగే ఉండరు కదా, వాళ్ళు చెప్పినట్లనే జరగదు కదా మొత్తం. ఇప్పుడు పర్ఫెక్ట్గా పవన్ కళ్యాణ్ ఏం మాట ఇచ్చాడో అవన్నీ నెరవేరుస్తూనే ఉన్నాడు పవర్ స్టార్. సోషల్ మీడియాలో ఇంత వైరల్ అయినా బ్రో, మీ ఊరు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది, రెస్పాన్స్? ఓకే, పాజిటివ్గానే ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు గుర్తుపడుతున్నారు, ఇంకోటి ఫొటోస్ తీసుకుంటున్నారు, వచ్చేసి నీకు సపోర్ట్ చేస్తాం బ్రో, నేను రామ్ చరణ్ ఫ్యాను, కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు, కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా సరే నువ్వు మా కర్నూలులోడు అని చెప్పుకునే గ్రేట్ ఉంది మాకు, నువ్వు ఇంత వైరల్ అయిపోయావు అని. మీ కర్నూలు దగ్గర నుంచి ఎవరన్నా ఉన్నారా సినిమా హీరో అని, ఎవరన్నా ప్రొఫెషనల్? లేదండి, తెలియదు. సినిమా రిలేటెడ్ ఇవ్వలేరా? ఎవరు తెలియదు. ఓకే, మరి నువ్వే అవుతావు కావచ్చు. తెలీదు, కర్నూలు రామ్ చరణ్ అయిపోతావేమో త్వరలోనే నువ్వు అని అంటున్నారు చాలామంది. మీ ఊరు వాళ్ళు, మీ దగ్గర వాళ్ళు బ్యాడ్ కమెంట్స్ ఇప్పుడు ఈ విధంగానే వేసి, లేకపోతే బ్యాడ్ కమెంట్స్ చేయడం జరిగిందా? అంటే చాలామంది కర్నూలులో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు, బ్యాడ్ కామెంట్స్ చేశారు. ప్రజెంట్ నీ దగ్గర ఉన్న వాళ్ళు? నా దగ్గర ఉన్న వాళ్ళు లేదు, నాకు పాజిటివ్గానే తీసుకున్నారు, నాకు సపోర్టే చేశారు నా దగ్గర, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఎందుకంటే నేను ఏంటో వాళ్ళకి తెలుసు. ఓకే, మీకు మీ సిస్టర్ సపోర్ట్ చేస్తా అన్నారు కదా, మీ సిస్టర్ ఏమంటారు?
మీ సిస్టర్ రియాక్షన్ ఏముంటుంది అంటే వీడియో చూసినప్పుడు మీ సిస్టర్ రియాక్షన్ ఏంటి? మా సిస్టర్ రామ్ చరణ్ అంటుంటా, సేమ్ రామ్ చరణ్లా అవుతున్నావు రాంగ ఇంకా ఫేస్ కట్లు సెట్ చేసి ఇంకా సేమ్ అట్లనే అవుతావేమో అంటుంటుంది మా సిస్టర్. ఇప్పుడు మీ సిస్టర్ బిస్కెట్లు ఇచ్చిన అనిపించిందా? లేదు, నిజమే చెప్తుంది మా సిస్టర్. నిజమే చెప్తుంది. నీ మనస్ఫూర్తిగా నీకే అనిపిస్తుంది నేను రామ్ చరణ్ లెక్క ఉన్నా అని నీకు అనిపిస్తుందా? అంటే కొన్ని యాంగిల్స్ నుంచి చూస్తే అవును నిజమే ఉంది అనిపిస్తుంది. అంటే ఇంకోటి ఏంటంటే యాక్చువల్ నేను వర్క్ చేసుకుంటూ చేస్తున్నా కాబట్టి నార్మల్గా ఓకే ఇంట్లోనే ఉండి చేస్తే మనకు బాడీ బిల్డ్ ఫేస్ కట్ మొత్తం నీట్గా వచ్చేస్తుంది. వర్క్ చేసుకుంటూ ఆ పొల్యూషన్లో తిరుక్కుంటూ వచ్చి మనం రీల్ చేస్తాం కాబట్టి నార్మల్గా ఇది మార్కెటింగ్ చేసుకుంటూ సపరేట్గా పర్సనల్. సో అట్లా చేస్తూ వచ్చిన ఇన్కమ్తోనే మనకు రీల్స్. ఫైనాన్షియల్ ఓకేనా? వెల్ సెటిల్ ఏం కాదు, ఇంకా స్ట్రగ్లింగే. చిన్నప్పటి నుంచి ఆహా అనుకున్నది ఒక రోజైనా జరిగిందా లైఫ్లో? మరి ఈరోజు జరిగింది కదా, ఇంటర్వ్యూ తీసుకొని ఆహా అనిపించిందా? ఇంటర్వ్యూ ఫస్ట్ మెట్ అనుకుంటున్నారు. ఆ ఇంటర్వ్యూ వచ్చేసి నా గోల్కి ఎదగడానికి ఫస్ట్ స్టెప్ అనుకుంటాను నేను. ఓకే. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు బ్రో మరి? మా ఫాదర్ వచ్చేసి బిజినెస్ చేస్తుంటారు, ఇట్లా హోమ్ నీడ్స్ టైప్ బిజినెస్ చేస్తారు. మా మదర్ ఇంటి దగ్గరే ఉంటుంది. మీ అమ్మ నాన్న అనడం జరిగిందా ఈ రీల్స్ ఇట్లా ఎందుకురా మనకు జాబ్ చేసుకుంటే బాగుంటుంది? అవును, అనడం జరిగింది. అంటే మా ఫ్యామిలీస్లో ఇంతకుముందు ఉన్నారు, అంటే మూవీస్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మా ఫాదర్ వచ్చేసి ఎందుకు నీకు రీల్స్ అవసరమా సినిమాలకి, మా ఫాదర్కి నచ్చదు మూవీస్ అవి పోవడం నచ్చదు. సో అయినా సరే మా మదర్ ఎంకరేజ్ చేస్తుంది, ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా పైకి రావాలరా, నువ్వు ఇట్లా ఉంటే కాదు అని. నేనుండే ఏంటంటే మా అమ్మ కూడా చాలాసారి వద్దనింది, మూవీస్లోకి వద్దు, ఎందుకు ఇవన్నీ మూవీస్, ఓకే ఏదన్నా జాబ్ చేసుకుంటే నెల శాలరీ వచ్చేస్తుందంటే. నా గోల్ ఏంటంటే ఓకే ఇప్పుడు పుట్టాము, జాబ్ చేస్తున్నాం, పోయేంత వరకు జాబ్ చేస్తూనే ఉంటాం, శాలరీ వస్తూనే ఉంటుంది, తీసుకుంటుంది, తిన్నాం, మళ్ళీ జాబ్కి ఎక్కినాం, తిన్నాం, జాబ్కి ఎక్కినాం, వచ్చినాం, రెస్ట్ తీసుకున్నాం, అయిపోయింది. అలా కాదు నా లైఫ్. కొత్తగా నా ఫ్యామిలీ, నా తరం అనేది నా స్టార్టింగ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి ఫస్ట్. అంటే చిరంజీవిని నేను ఇన్స్పిరేషన్ తీసుకోవడం జరిగింది. సో చిరంజీవి ఎలా వచ్చారో అలా నేను ఇండస్ట్రీలోకి వెళ్ళి నా తరం నుంచి ఇండస్ట్రీలోకి రావాలి అని నేను కోరుకుంటున్నాను. బట్ ట్రోలర్స్ వచ్చేసి నీకు అంత సీన్ ఉందా అని అనొచ్చు, ఎందుకంటే ఇంటర్వ్యూ రిలీజ్ చేసిపోతే డెఫినెట్ నేను నిజమే చెప్తాను, అబద్ధం అయితే చెప్పాను. లోపల ఏదనుకుంటానో నేను అది బయటకు కూడా అదే చెప్తాను. సో అది నా ఇన్నర్ ఫీలింగ్. అయితే మీ డాడ్ సపోర్ట్ చాలా తక్కువ అన్నారు కదా, ఎందుకు? మా డాడ్ సపోర్ట్ చేయరు, ఈ మూవీస్ అవి నచ్చదు, సినిమాలు వద్దు, అవసరమే లేదు అంటారు. చాలాసార్లు గొడవలు కూడా అవ్వడం జరిగింది. ఎక్కువ మన ఫాదర్స్ ఎట్లుంటా అంటే భయపడేది ఎక్కువ ఉంటుంది. ఎట్లా అంటే ఏమో వీటి పోస్ట్ జాబ్ చేసుకుంటే బాగుండు అని అదే ఫీల్ అవుతుంది. అంతేనా? అంతే. కాకపోతే నాకు మూవీస్ మీద ఇంట్రెస్ట్. సో ఈ జాబులు చేస్తూ ఇష్టం ఉన్న దానిపైన వెళ్ళాలి, అంతేనా కష్టంగా ఉన్న దాని మీద వచ్చి ఇష్టం లేకుండా పని చేయడం నాకు నచ్చదు. ఓకే బ్రో, మీరు మూవీస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ రీల్స్ చేయడం వల్ల ఖచ్చితంగా మూవీస్లోకి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా వెళ్తామని అనుకుంటున్నాను. రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ రాలేకపోయినా సరే సోషల్ మీడియా దగ్గరికి ఆకట్టుకుంటాను. సోషల్ మీడియా ఓకే. నేను అనేది ఏంటంటే రీల్స్ ద్వారా అక్కడ దాకా రీచ్ అవ్వడం కష్టం కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నీ వంతుగా నువ్వు ఏమైనా షార్ట్ ఫిలిం కానీ ఇంకేదన్నా ఎక్సెట్రా అట్లా ఏమన్నా మోరేయడం జరిగిందా? లేదు, అలా ఏం చేయలేదు. ఇప్పుడు నేను చేస్తున్న రీల్స్ కూడా ఒక షార్ట్ ఫిల్మ్స్ లాగానే కదా, ఎందుకంటే రీక్రియేషన్స్ అలా తీసుకుంటాను కాబట్టి. షార్ట్ ఫిలిమ్స్లోకి ఎందుకైతే రీల్స్కు దానికి సంబంధం ఉండదు కదా. షార్ట్ ఫిలిం అంటే నీ లోపల నా టాలెంట్ క్యారెక్టర్ ఎట్లున్నదో ఏ విధంగా ఉన్నదో బయటకు రాగడం, అది ఓకే నీకు ఓకే స్కిల్స్ ఉన్నాయా లేదని చూడడం షార్ట్ ఫిలిమ్స్లో కొన్ని తెలుస్తాయి. రీల్స్ ద్వారా జస్ట్ ఉన్నదే నువ్వు చేయడం కాపీ, అది రీల్ చేయడం కాపీ పేస్ట్. ఓకే, అట్లా అంటున్నా. ఓకే, ఏమైనా ముందుగా ఏమన్నా ఇంకా తీసుకోవడం జరుగుతుందా? షార్ట్ ఫిలిం ఇట్లా వేయడం జరుగుతుందా? తెలీదు, ఒక వీలైతే చెయ్యొచ్చు. షార్ట్ ఫిలిం వెబ్ సిరీస్ నుంచి అన్న అవకాశాలు? వెబ్ సిరీస్ తెలియదండి ఇంతవరకు అయితే. ఎవరైతే ఇంకా ఏం లేదు, కొన్ని ప్రమోషన్స్ వస్తున్నాయి, నార్మల్గా ప్రమోషన్స్ చేయండి అది ఇది అని వస్తున్నాయి. ప్రమోషన్ ఏం వస్తుంది? ఈ వెబ్ సిరీస్లోకి అయితే ఏం రాలేదు. ఒకవేళ వస్తే ఖచ్చితంగా వెళ్తాం. ఓకే బ్రో, రామ్ చరణ్ మూవీ నుండి ఒక మంచి డైలాగ్. రామ్ చరణ్ మూవీ నుంచి ఓ మాట చెప్తాను, జీవితాంతం ఓ మాట చెప్తాను, లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు ఉండడు,
జాన్ 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 నీకంటే నాకు ఎక్కువ లవ్ మీద నమ్మకం ఉంది. ఓ మాట చెప్తాను, లవ్ కొంతకాలమే బాగుంటుంది. జాన్, ముందు కన్ఫ్యూజ్ అవుతావు, తర్వాత క్లారిటీ వస్తుంది. అంతవరకు నా ప్రేమ నీకే. ఓకే ఓకే, వెరీ నైస్ బ్రో. రామ్ చరణ్ వాయిస్ కూడా ఇమిటేట్ చేస్తున్నారా, లేకపోతే వాయిస్ అంతేనా? వాయిసే అంత. వాయిస్ అంతేనా అంటే అలాగే వినిపిస్తుందా మీకు? నాకైతే కొద్దిగా అలాగనే అనిపిస్తుంది. ఎవరైనా చెప్పిరా, కామెంట్ చేసిరా? లేదు, నాకు ప్రపోజ్ చేసిన అమ్మాయిలు కొంతమంది మాట్లాడిన వాళ్ళు సేమ్ రామ్ చరణ్ లాగా ఉంది కదా నీ వాయిస్ అన్నారు కొంతమంది. ఆరెంజ్ మూవీలో ఉన్నట్టు వస్తుంది నీ వాయిస్ అన్నారు కొంతమంది. ఎవరైనా చెప్పిరా నిజంగానే? నిజంగా అంటే అమ్మాయిలు చెప్పారు కొంతమంది. అంటే ఇప్పుడు కాదు, ఒక 2 years బ్యాక్ అలా. ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే ఒపీనియన్ లేదా? మ్యారేజ్ ఇప్పుడు ఒపీనియన్ ఏం లేదు. అంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు కదా, అందులో ఎవరైనా సెలెక్టెడ్ చేసి? నా హార్ట్లో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి అయితే ఇక్కడ లేదు. మరి పేరెంట్స్ దగ్గర నుంచి ఒత్తిడి రావట్లేదా పెళ్ళి మ్యారేజ్ చేసుకోవాలని అంటున్నారు? అంటే మా అమ్మ కూడా మ్యారేజ్ చేసుకోరా, ఎన్ని రోజులు ఉంటావు ఇలాగే అని అంటున్నారు. బట్ ఇప్పుడు ఏం మ్యారేజ్ చేసుకునే ఇంట్రెస్ట్ లేదు నాకు. తర్వాత చూద్దాం, సెటిల్ కానీ ఇప్పుడు ఇంకా ఏముంది, ఇంకా ఏజ్ చాలా ఉంది కదా, ఇక్కడికి అయిపోలేదు కదా నా ఏజ్. సో నేను సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ అనేది చేసుకుంటాను. ఇప్పుడు చేసుకొని ఇంకా వెంటనే అంకుల్ అయిపోవాలని లేదు నాకు. సో సెటిల్ అని ఒక ఏజ్కి ఒక ఏమంటారు, ఒక స్టేటస్కి వచ్చిన తర్వాత అప్పుడు మ్యారేజ్ చేసుకుంటాను పక్కా. అట్లా ప్రజెంట్ అయితే మ్యారేజ్ లవ్ నో అంటారా? నో, ఇప్పుడు లవ్ మ్యారేజ్ అట్లా ఏమి ఉద్దేశం అయితే ఏం లేదు. ఓకే, ఒకవేళ జబర్దస్త్ నుంచి ఏమైనా ఆఫర్లు వస్తే వెళ్ళడానికి రెడీ ఉన్నారా? లేదండి, దాంట్లో అంటే కామెడీకి చేస్తుంటారు కదా. ఓన్లీ మూవీసేనా? ఓన్లీ మూవీస్. అంటే కామెడియన్ అవ్వాలని లేదు నాకు. ఓకే, నా ప్యాషన్ అనేది వేరే. సో కామెడియన్ కావాలనుకుంటే నేను ఫస్ట్ నుంచే కామెడీగా అందరిని నవ్విస్తూ చేసేవాడిని. సో నాకు హీరో కాదు కమెడియన్ మెటీరియల్ పెట్టడం జరిగిందా? పెట్టారు, కొంతమంది పెట్టారు. నువ్వు హీరోయిన్లా కమెడియన్లా ఉన్నావు అని పెట్టారు కొంతమంది. వాళ్ళకి అనిపిస్తున్నప్పుడు నిజంగా అట్లా పెట్టినప్పుడు మీ రియాక్షన్ ఎట్లా అనిపించింది? సర్లే అలాగే అనుకో. రిప్లై ఏమి ఇవ్వలేదు. కొంతమంది ఒక అమ్మాయి ఉండేసి మెసేజ్ చేసింది, ఇలా ఇన్ని ట్రోల్స్ అవుతున్నాయి, రామ్ చరణ్ని తిరుగుతున్నారు, మిమ్మల్ని తిరుగుతున్నారు, ఇన్ని ట్రోల్ చేస్తున్నారు, ఎందుకని మీరు ఏం రియాక్ట్ అవ్వట్లేదు, ఒక్కరికి కామెంట్కి రిప్లై ఇవ్వట్లేదు అని మెసేజ్ చేశారు. సో ఇంకా అమ్మాయిది నేను రిప్లై ఇవ్వడం జరిగిన అమ్మాయికి, ఇలా వెళ్ళే దారిలో ప్రతి కుక్క మొరుగుతుందండి, అలా అని మనం అన్నిటిని కొట్టుకుంటూ పోతే, అందరినీ తిట్టుకుంటూ పోతే నాకు ఎదుగుదల అనేది అక్కడికే అయిపోతుంది. సో వాళ్ళు పెట్టేది పెడుతూనే ఉంటారు, నేను చేసేది చేస్తూనే ఉంటాను. అంటే అవునండి, చేస్తూనే ఉంటారు, కరెక్టే. కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళకి రిప్లై అనేది ఇవ్వండి. రిప్లై ఇస్తే వాళ్ళకి కూడా కొంచెం తగ్గుతుంది కదా కోపం, అది బ్యాడ్ కామెంట్స్ కూడా తగ్గిస్తారు కదా. ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అంటే అప్పటి నుంచి కొంతమందికి రిప్లై ఇచ్చాను. అట్లా రిప్లై ఇవ్వడం, లైక్ చేయడం, కామెంట్స్ అట్లా జరిగింది. ఓకే, నిజంగా మీరు మామూలుగా కమెడియన్ మెటీరియల్ అని మీకు అనిపించిందా? లేదు, అనిపించలేదు. మీ మనస్ఫూర్తికి అంటే ఓన్లీ హీరో మెటీరియల్ అనిపించిందా? ఖచ్చితంగా బాడీ కట్అవుట్ అన్ని బిల్డ్ చేస్తే హీరో మెటీరియల్ అవుతాను అని అనిపించింది నాకు. సో అలా విధంగా అయితే కామెంట్స్ పెట్టేటోళ్ళు కూడా ఎంతో కొంత రియాలిటీని చూసే పెడతారు మెసేజ్లు, కామెంట్స్ చేయడం జరుగుతుంది. మీరు మరి అది కూడా మీరు నిజం అనుకొని బంద్ చేయడం బెటర్ కదా? లేదు, వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ చెప్పడంలో తప్పేం లేదు. వాళ్ళ లోపల ఏమనిపించిందో అది బయటికి చెప్పారు కదా. సో నేను తీసుకుంటాను వాళ్ళ కామెంట్స్ని, పాజిటివ్గానే తీసుకుంటాను. ఓకే, అనేది ఇండస్ట్రీ అంటే చాలా పెద్దది. ఓకే, చెప్పాలంటే మినిమం మనకు షూటింగ్ జరుగుతున్నా కూడా దర్దాపులో కూడా రానియరు మనల్ని. అవును, అలాంటిది మీరు ఖచ్చితంగా కెమెరా ముందుకు వెళ్తారని ఉన్నదా నమ్మకం? ఖచ్చితంగా నమ్మకం ఉంది నాకు. అంత నమ్మకం ఎట్లా? అది అంతే, ఆ నమ్మకమే నన్ను ఇక్కడ వరకు తీసుకొని వచ్చింది. నెక్స్ట్ అక్కడికి వరకు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. కొడంగల్ శేఖర్, ఓకే, కొడంగల్ శేఖర్ అని కామెంట్ చేశారు కదా. అవును, కొడంగల్ శేఖర్ కూడా హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు, వానికి ఎంతో కొంత క్రేజ్ ఉన్నది చెప్తున్నా. ఓకే, వానికి ఎంతవరకు నాకు తెలిసి మూవీ ఆఫర్ కూడా రాలేదు. ఓకే, మీకు వస్తుందని ఫీల్ అవుతున్నారా? ఖచ్చితంగా రావచ్చు అనుకుంటున్నాను. రాకపోయినా సరే నేను సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంటాను అంతే. మీకు ప్రపోజ్ చేసిన అమ్మాయిలు అయితే ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిలు డైరెక్ట్ నీకు రామ్ చరణ్ లెక్క ఉన్నావు అని చెప్పడం జరిగింది అన్నారు. నిజంగానే
వాళ్ళు రామ్ చరణ్ లెక్క ఉన్నారని చెప్పడం జరిగిందా, లేకపోతే మీకు ఏమైనా బిస్కెట్లు వేసి ఇల్లు అని అనిపించిందా? లేదు లేదు, కొంతమంది వాళ్ళు బిస్కెట్ వేసారా లేదా అనేది తెలియదు కదా మాకు. కాకపోతే వాళ్ళు చెప్పారు నిజంగా, ఆ మాట నేను చెప్తున్నాను. చాలామంది నా సర్కిల్లో ఉన్న వాళ్ళు కూడా, చాలామంది ఫ్రెండ్స్ అట్లా కూడా చెప్పారు చాలామంది. కాదు, మీరు స్టూడియోలోకి వచ్చి అబద్ధం అబద్ధం చెప్తున్నారా, లేకపోతే నిజంగా జరిగిందా? నిజంగానే జరిగిందండి, అది అబద్ధం చెప్పను నేను. అయితే ఫైనాన్షియల్గా మీరు ఎంతో కొంత ఇబ్బంది పడుతున్నారు, స్ట్రగుల్ పడుతున్నారు అర్థమవుతుంది. అవును. అయితే ఆ స్ట్రగుల్స్లోనే మీరు రీల్స్ చేస్తున్నారు కదా, మీ రిలేటివ్స్ ఏ విధంగా కామెంట్ చేస్తారు? మనకి అవసరమా రీల్స్ అన్న వాళ్ళు ఉన్నారా? చాలామంది రిలేటివ్స్లో కూడా ఓర్వలేని వాళ్ళు ఉన్నారు. అంటే వీడు ఎదిగిపోతాడేమో అని, మీకు అవసరమా ఈ రీల్స్, అట్లా ఇట్లా కొంచెం కిందికి లో చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు నా ఆన్సర్ ఇదే. ఇలా మాట్లాడారు కదా, నువ్వు ఏదో పోలేవు, కాలేవు, నీ వేస్ట్, నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, అలా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా, ఇంటర్వ్యూ కూడా చూస్తారు కదా, నా వీడియోస్, నా రీల్స్, నా రీచ్ అంతా చూస్తారు. సో చూసిన తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది ఏంటి ఇప్పుడు వీడేంటి ఇక్కడ ఉండేవాడు ఇక్కడికి ఎదిగిపోయాడని వాళ్ళకే తెలుస్తుంది. చాలామంది ఓర్వలేకుండా ఇట్లా నన్ను ఖచ్చితంగా రీల్స్ ఆపేసేలాగా మాట్లాడారు. నేను చాలా బాధపడ్డాను, కొంతమంది రిలేటివ్స్లో అన్న మాటలకు బాధపడ్డాను. సో వాళ్ళందరికీ ఇదే ఆన్సర్. ఓకే, మీకు దగ్గరలోనే ఉండి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ సపోర్ట్ చేసిన వారు మీకు తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. అవును. అది పక్క పంటే ఉండి సపోర్ట్ చేయకుండా చూసి చూడనట్టు ఉంటారు కదా. అవునవును. వాళ్ళ మీద మీ రియాక్షన్ ఏంటి? ఉంటారు ఖచ్చితంగా. అవును, ఖచ్చితంగా ఉన్నారు. నేను చూశాను ఎట్లా అంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నట్టు ఉంటారు, బట్ ఏంటంటే అక్కడ ఏం ఉండదు, మ్యాటర్ నటిస్తారు అంతే. మన వెనక ఉండి గోతులు పెడతారు. వెనకాలనే ఉండి మనం ముందర వెళ్ళిపోయిన తర్వాత వాడేంట్రా, వాడు ఏదో డ్రామా చేస్తుంటారు, వాడేంటి వాడు వేషాలేంటి, అట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు చాలామంది. సో వాళ్ళు అస్సలు చాలా డిస్కరేజ్ చేశారు. నేను రీల్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలా డిస్కరేజ్ చేశారు వాళ్ళు. కాకపోతే నేను ఖచ్చితంగా ఎదిగి చూపిస్తాను, ఈ మాట గుర్తుపెట్టుకొని, నేను ఎదిగినప్పుడు నన్ను చూసి కుళ్ళుకోండి అని వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాను ఆ రోజు. సో ఈరోజు వాళ్ళు చూస్తారు అది. ఓకే, ఇప్పుడు ఈ రీల్స్ చేస్తున్నారు కాబట్టి మీ 10th, ఇంటర్, డిగ్రీ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ నుంచి ఏ ఫ్రెండ్స్ ఎక్కువ మీకు సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది? ఏ ఫ్రెండ్స్ ఎక్కువ మీకు కామెంట్ పాజిటివ్ పెడతారు? నాకు డిగ్రీ నుంచి అంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యాక్చువల్లీ బాగా సపోర్ట్ చేసి ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. శ్రీకర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. సో రీసెంట్గా ఇంకా డిగ్రీ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ నీరుక్షణ్ అని అబ్బాయి కూడా సపోర్టివ్గా నేను ఇక్కడికి వస్తున్నా అన్నప్పుడు కూడా కొంచెం పాజిటివ్ ఇచ్చింది, ఏం కాదు పోరా భయపడకు అట్లా. ఇంకా నా ఫ్రెండ్ ఇంకో అతను మనోహర్ అని ఉంటాడు, అతను కూడా. బాండింగ్ ఎక్కువ ఏ ఫ్రెండ్స్తో ఉండదు 10th ఆర్ ఇంటర్ తర్వాత డిగ్రీ? నా సర్కిల్లో ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారండి, ఎందుకంటే నేను ఎంచుకున్న గోల్ వేరు కదా. సో నాకు డిస్కరేజ్ చేసేవాళ్ళు అంటే నచ్చదు, నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు. సో పాజిటివిటీ ఎవరైతే పాజిటివ్గా ఇప్పుడు మాట్లాడతారో, ఓకే పాజిటివ్ మాట్లాడతారో వాళ్ళని తీసుకున్నాను నేను దగ్గరికి. డిస్కరేజ్ చేసే వాళ్ళకి దూరంగా ఉంటాను నేను. ఓకే, మీ దగ్గరుండి మంచి బెస్ట్ ఫ్రెండ్ నేను, మీతో పాటు మీకు సహకరించే మంచి బెస్ట్ ఫ్రెండ్ మీ లైఫ్లో? నాతో పాటు ఎప్పుడు నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చేది ఎక్కువ అంటే మా సిస్టర్ అండ్ మై మదర్. ఫ్రెండ్ సర్కిల్లో బెస్ట్ లేదా? ఫ్రెండ్ సర్కిల్ అంటే ఇంకొక బ్రదర్ ఉన్నారు, మనోహర్ అని ఒక బ్రదర్ ఉంటారు. సో ఆ బ్రదరు ఇంకా శ్రీకర్, నీరు అని ఒక అబ్బాయి. సో వీళ్ళు సపోర్ట్ చేస్తారు, కొంచెం పాజిటివిటీ ఇస్తారు. నాకు కొంచెం నెగిటివ్ అయినా సరే పట్టించుకోక వదిలేసి ఆ ట్రోల్స్ కొంచెం పాజిటివ్ ఇస్తారు. డ్రింకింగ్ అలవాటు ఏమన్నా? లేదండి, డ్రింకింగ్, సిగరెట్ అలా ఏ అలవాటు లేదు నాకు. ఎందుకంటే అది తాగితే మరి హీరో మెటీరియల్ తగ్గిపోతుంది. అలా ఏం లేదు, నాకు అలవాటు లేదు అవి ఏవి. ఓన్లీ ఆ సిగరెట్ అది నేను రీల్లో కంపల్సరీ ఆ క్యారెక్టర్కి నీడ్ ఇది పడితేనే హైప్ ఎక్కుతుంది, బాగుంటుంది, ఆ క్యారెక్టర్కి ఖచ్చితంగా చేయాలంటే ఆ సిగరెట్ తీసుకుంటాను ఖచ్చితంగా అట్లా. ఇప్పుడు రామ్ చరణ్ ఏమైనా డైట్ ఫాలో అవ్వడం, జిమ్ చేయడం జరుగుతుంది, మీరేమైనా జిమ్ డైట్? లాస్ట్ 1 year బ్యాక్ నేను చేశాను, జిమ్ చేసి బాడీ పెంచింది. కాకపోతే కొంచెం ఫీవర్ వచ్చి జిమ్ ఆఫ్ చేయడం జరిగింది, బంద్ చేశాను. ఆ తర్వాత ఇంకా డైటింగ్ కూడా మెయింటైన్ చేయలేదు. సో సన్నగా అయిపోయాను ఇప్పుడు, బాడీ అప్పుడు కొంచెం బల్కింగ్ ఇచ్చింది. ఒకవేళ రామ్ చరణ్ సినిమాలు వదిలేసి బాబాయ్ బాటలో పాలిటిక్స్కి వస్తే ఓకే, మీ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? మామూలుగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? రారండి రామ్ చరణ్ గారు. పాలిటిక్స్, సినిమా ఏది బెటర్?
రామ్ చరణ్కి? మూవీనే బెటర్. మూవీనే బెటరా? ఎట్లా పాలిటిక్స్ లేక వచ్చినా సరే, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్కి వచ్చినా, రామ్ చరణ్ పాలిటిక్స్కి వచ్చినా, ఇద్దరు ఇట్లా ఎవరు వచ్చినా ఒకటే. ఓకే, ఇద్దరు ఇట్లా ఎవరు వచ్చినా ఒకటే. వస్తే బెటరా? పవర్ స్టార్ ఉన్నారు కదా, పవర్ స్టార్ ఉన్నప్పుడు రామ్ చరణ్ మూవీస్లో ఉండడం పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ తోడైతే ఏమో డిప్యూటీ సీఎం కాస్త మరి సీఎం అవ్వచ్చు. పక్క పవర్ స్టార్ నెక్స్ట్ టైం సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఓకే, అయ్యే ఛాన్స్ ఉన్నా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా, డెఫినెట్లీ సాధ్యమేనా? సాధ్యం. పవర్ స్టార్కి అంత నెగటివిటీని తీసుకొని మరి డిప్యూటీ సీఎం అయినప్పుడు ఇక్కడ నుంచి పవర్ స్టార్కి ఎలా అంటే నేను సీఎం అవ్వాలని లేదు, సీఎం అవ్వాలని పవర్ స్టార్కి ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ స్థాయిలో నేను ఏ స్థాయిలో ఉన్నా సరే ప్రజలకి హెల్ప్ చేసే విధంగా ఉంటే చాలు అనేది పవన్ కళ్యాణ్ మైండ్ సెట్. పవర్ స్టార్ గారి మైండ్ సెట్ అయితే అదే. నేను ఏ స్థాయిలో ఉన్నా నేను ప్రజలకి హెల్ప్ చేసే రీతిలో ఉండాలి నేను. సో డిప్యూటీ సీఎం అయినా ఓకే, నాకు సీఎం కాకపోయినా ఓకే పవర్ స్టార్కి అలా. అయితే లేటెస్ట్గా మెగా ఫ్యాన్స్లనే, ఓకే, మెగా ఫ్యామిలీలనే అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేసిండు, వైసీపీ వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేసిండు. ఓకే, దాన్ని ఏ విధంగా చూస్తారు ఒక యాజ్ ఏ మెగా ఫ్యామిలీగా? అవునవునండి, చూశాను. నాకు నచ్చలేదు అల్లు అర్జున్ గారు అట్లా వేరే పార్టీకి సపోర్ట్ చేయడం నచ్చలేదు. బట్ ఏంటంటే ఎలాగైనా మెగా ఫ్యామిలీనే కదా అతను కూడా. సో అది వేరే సిచ్యువేషన్లో చేయాల్సి ఉండొచ్చు. నాకు అక్కడికి కోపం. చాలా మంది నెగిటివ్ తీసుకున్నారు కదా. అవును. ఒక మీ ఏపీ ప్రజలు వాళ్ళ రియాక్షన్ ఎట్లున్నది? చాలా మంది నెగిటివ్గానే తీసుకున్నారు, చాలా ఫైర్లో ఉన్నారు. ఇట్లా తీసుకున్నందుకు ట్రోలింగ్స్ కూడా జరిగినాయి. అప్పుడు అల్లు అర్జున్కి చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నారు కదా. ఇట్లా ఇంకో పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తారు అలా ఇలా మాట్లాడారు. బట్ ఏంటంటే మెగా ఫ్యామిలీ అయినా సరే దగ్గరికి తీసుకున్నారు కదా. తన అంటే ఎలా అయినా సరే వాళ్ళంతా మెగా ఫ్యామిలీ కదా, అంతా ఒకటే కుటుంబం. సో వాళ్ళకి తెలుసు ఏదో పనిలో పడి వెళ్ళిండొచ్చు. సో రామ్ చరణ్ అల్లు అర్జున్ బాండింగ్ ఓకేనా, పర్ఫెక్టేనా? యా, నైస్. ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కువ జరిగినాయి, ఓకే, కొంచెం ట్రోలింగ్స్ ఎక్కువ జరిగినాయి అల్లు అర్జున్ మీద, సపోర్టింగ్ వైసీపీ చేస్తున్నాడు. సో అవును, అది ఎట్లున్నది ఏపీలో? ఏపీలో ఇప్పుడు ఎక్కువ ఉంటాయి కదా, సినీ పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి. నెగటివిటీలోనే ఉన్నారు, అల్లు అర్జున్ గారి మీద నెగటివ్గానే ఉన్నారు ఏపీలో. కొంతమంది పాజిటివ్ ఉన్నారు, అంటే ఎట్లా అంటే వైసీపీకి సపోర్ట్ చేస్తారు కదా అని వైసీపీ వాళ్ళు పాజిటివ్ ఉన్నారు. మన ఈ ఫ్యాన్స్ వచ్చేసి నెగటివ్ తీసుకున్నారు, మెగా ఫ్యాన్స్ చాలా వరకు నెగటివ్ తీసుకున్నారు. ఇట్లా వైసీపీకి ఎలా సపోర్ట్ చేస్తారు అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇది. సో నాకు ఏం ఎక్కువ తెలియదు, కాకపోతే నాకు తెలిసిన వరకు అయితే నేను ఇది చెప్తున్నాను. యాజ్ ఏ మెగా ఫ్యామిలీ అంటే ఒక 6-7 మెంబర్స్ ఉన్నట్టున్నారు హీరోలు. ఓకే, అలా బెటర్ హీరో, పర్ఫెక్ట్గా ఈయన హీరో, ఈయన బాగా చేస్తాడు, ఈయన యాక్టింగ్ బాగుంటుంది అనిపించిన హీరో? అందరూ బాగా చేస్తారండి. మెగాస్టార్ ఒక్కరే చెప్పాలి, మెగాస్టార్. ఓకే, మెగాస్టార్ కింద ఉన్న వాళ్ళు ఎవరు బాగా రామ్ చరణ్ బాగా చేస్తారు, బాగా చేస్తారు. కాకపోతే వీళ్ళందరూ మెగాస్టార్ తర్వాతనే కదా వచ్చింది. ఓకే, సో నేను ఫస్ట్ మెగాస్టార్ని ఎంచుకుంటాను. మెగాస్టార్ ఇన్స్పిరేషన్ ఉండదా? మెగాస్టార్ ఇన్స్పిరేషన్ నాకు. ఓకే, రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ బాండింగ్ బాబాయ్ అబ్బాయి ఎట్లుంటుంది? నైసా? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎలా అంటే ఒక కొడుకులాగా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు, తమ్ముడులాగా చెప్తూనే ఉంటారు స్టేజ్ మీద, చాలా స్టేజ్ల మీద కూడా నాకు కొడుకు కాదు తమ్ముడు నాకు అని చెప్పారు రామ్ చరణ్ని. చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. మెగా స్టార్ చిరంజీవి గారు ఓకే రాజకీయాలకు వచ్చి మళ్ళీ బ్యాక్ అయిపోయిండు. నిజంగా రాజకీయాలలో ఆయనకు సెట్ కాలేదా, లేకపోతే ఇవన్నీ ఇరుక్కోలేక అనవసరంగా వీటితో ఈ ఎందుకు అనుకొని వెనకడికి వేసి? అది నాకు తెలియదండి, అంతగా తెలియదు. అంటే చాలామంది అన్నారు ఇట్లా అంటారు, మెగాస్టార్ వచ్చేసి అవమానాలు తట్టుకోలేక ఇవి అవినీతులు చూడలేక వెనక్కి వచ్చేసారు, ఎందుకంటే నీతిమంతుడు కాబట్టి. పవర్ స్టార్ వచ్చేసి ధైర్యవంతుడు, అవినీతిని నిర్మూలించడానికి వచ్చాడు అని అనడం జరిగింది. సో రాజకీయాల గురించి అంత ఎక్కువ నాకు తెలియదు. ఓకే, ఫైనల్గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించా? పవన్ కళ్యాణ్ డైమండ్ కదా. ఓకే, అంటే ఎలా అంటే ప్రజలకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు ఎప్పుడైనా పవర్ స్టార్. ఇచ్చిన మాట ప్రకారం
అన్నీ చేస్తున్నారు కదా పవర్ స్టార్. ఫస్ట్ నుంచి అయినా అంతే హెల్పింగ్ నేచర్ ఎక్కువ పవర్ స్టార్కి. సో ఫ్యాన్స్ని కూడా అలాగే చూస్తారు. యాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేయడం పవర్ స్టార్ ఫ్యాన్స్ దగ్గర. పవన్ కళ్యాణ్ జగన్ ఇద్దరిని పక్క పెడితే ఎవరు బెటర్ పొలిటీషియన్? పవర్ స్టార్. పవర్ స్టార్. ఎందుకు ఈ జగన్ అభివృద్ధి ఇట్లా ఏం చేయలేకనే వెనుకబడిపోయినట్టువా? అలా ఏం లేదండి. ఇట్లా అంటే నాకు తెలిసిన వరకు అయితే పవర్ స్టార్ ఇచ్చిన మాట మీద నిలబడుతుంది కదా. సో ఈ రాజకీయాల గురించి ఎందుకులేండి, మళ్ళీ అవి ట్రోల్స్ అయిపోతాయి. నీకెందుకు రాజకీయాల గురించి అలా ట్రోల్ చేస్తారు వాళ్ళు. మీరైతే నెగిటివ్గా జగన్ గురించి మాట్లాడలేదు, మీ ఫ్యాన్గా మీకు ఉన్నట్టు చెప్పారు అంతే కదా. దానిలో ఏమంటారు? మామూలుగా రీల్స్ ఇస్తుంటే ఊర్లో ఖచ్చితంగా ఎంతో కొంత నెగిటివ్ ఉంటూనే ఉంటుంది. మనం రీల్స్ చేస్తున్నామంటే ఎంతో కొంత మేకప్, డ్రెస్ స్టైల్స్ కానీ అవి చేయడం జరుగుతుంది. ఓకే, వాటిని చూసి మీ ఊళ్ళో కామెంట్ ఊళ్ళో ఉంటుంది ఖచ్చితంగా కామెంట్ ఏమన్నారు? కొంతమంది అన్నారు ఇట్లా మా మదర్తో, కొంతమంది అన్నారంట. అంటే నేను వైరల్ కాకుండా మీ కొడుకు ఒక రామ్ చరణ్, మీ ఫాదర్ ఒక చిరంజీవి మెగాస్టార్ అట్లా అనడం జరిగిందంట. సో వాళ్ళకు కొంతమంది ఎలా ఫీల్ అవుతుంటారంటే వాళ్ళ సొమ్మేమో మనం తింటున్నట్టు అలా ఫీల్ అయిపోతుంటారు. మనం ఏంటంటే మన కష్టంతోనే ఎదుగుతున్నప్పుడు పక్కన వాళ్ళు చూసి ఓర్చలేరుతుంది. మన ఎదుగుదలను తొక్కేయాలనే చూస్తారు ఎప్పుడైనా సరే, కానీ ఎదగనివ్వరు. దూరం ఉన్న వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు కానీ దగ్గర ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయరు మనకు. సో అట్లా కామన్ అవన్నీ. ఓకే, ఫైనల్గా మీ ఆడియన్స్కి ఏం చెప్తావు? యాక్చువల్లీ మీరు లేకపోతే నేను లేను, ఇంతవరకు ఇక్కడ వరకు వచ్చేవాడిని కాదు. సో మీ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ వరకు వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ ట్రోలింగ్స్ వల్ల నాకైతే ఎలాంటి కోపం లేదు. మీరే నన్ను వైరల్ చేసింది. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి మీరు ఖచ్చితంగా బెటర్గా ఒక మంచి సినిమా చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.